భావోద్వేగానికి గురైన బండి సంజయ్. కుట్ర చేసే వారిని వదిలిపెట్ట. హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ ఎమోషనల్గా నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే ఉంటుంది. కుట్ర చేసే వారిని వదిలిపెట్టనని హెచ్చరిక. తప్పు చేస్తే ఎవరినైనా శిక్ష అనుభవించాల్సిందే. చట్టానికి ఎవరు అతిథులు కారు. కుమారుడికి సమయం ఇవ్వకపోవడమే నేను చేసిన తప్పు. కార్యకర్తలకు క్షమాపణలు. నా కుటుంబాన్ని బజారున పడేస్తున్నారు. కన్న పేగు డిప్రెషన్లో ఉందంటూ ఆవేదన. లంకను దానం చేసినట్లు అవినీతి దళారీ వ్యవస్థలను అంతం చేస్తా అంటే ఒక డీసీబీ ఒక చిన్న బ్యాంకు డైరెక్టర్ స్థాయి నుంచి ఒక కౌన్సిలర్ అయి అక్కడి నుంచి నెక్స్ట్ అదే చైతన్యపురి అక్కడి నుంచి కార్పొరేటర్ అయి నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి నెక్స్ట్ ఎంపీగా రెండు సార్లు ఎంపీగా అయి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా స్వీకరించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్న తర్వాత ఎన్ని మార్పులు చేర్పులైనాయో అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తను సొంత ఇంటి మనిషిలాగా ప్రతి కార్యకర్తతో భావించి కొన్ని వేల లక్షల ఫోటోలు అర్ధరాత్రైనా అపరాత్రైనా సమయం సందర్భం లేకుండా ఏ కార్యకర్త వచ్చినా కూడా ఆ కార్యకర్తను కాపాడుకుంటూ భారతీయ జనతా పార్టీ లైన్ క్రాస్ చేయకుండా తన జీవితంలో ఎదిగిండు. ఏ కేటీఆర్ లాగా తండ్రి మొత్తం తీర్చిదిద్దిన తర్వాత ఆ ఉద్యమంలోకి వచ్చి దొంగలాగా చేరలే. తండ్రి బ్యాక్గ్రౌండ్తోనో తాత పేరు చెప్పో తండ్రి పేరు చెప్పో రాజకీయాలకు రాలే. అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, అనేక రకాలుగా కుట్రలు, కుతంత్రాలు, అనేక సార్లు జైలు జీవితం గడిపిన నేపథ్యం ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్న తర్వాత ఫామ్ హౌస్కి వస్తే ముక్కలు నడుపుతారా నా కొడుక అన్నప్పుడు ఒక్కడెందుకు మాట్లాడలే. హిందువులందరూ మీకేం వ్యతిరేకులు కాదు. హిందుత్వం అనేది అందరినీ సమానంగా చూస్తుంది. మీ లోపల ఒకడిగా ఈ తాడు కట్టుకుంటాడు, వాడు బొట్టు పెట్టుకుంటాడు, రోజు హిందువులను తిడతాడు. మనం చేయబట్టి మన శానాలు చేయబట్టి గాథ ఇన్నయ్య జైల్లో ఉంటాడు. గాథ ఇన్నయ్య వాళ్ళ అల్లుడు కరీంనగర్లో ఉంటాడు. గాథ ఇన్నయ్య జైలు పోవడానికి కారణం ఎవడా? ఈ మన ఛానల్ కాదా? టుప్పు అని పెడితేవి టప్పటప్పైన మాట్లాడే ఆయన ఎగేస్తేవి, ఛత్తీస్గఢ్ తీసుకపోతేవి, హిడ్మా అంటేవి, హిడ్మా వాళ్ళ ఇంటికి తీసుకపోతేవి, ఆయన పోయి జైల్లో పడేసే ఆ బాధకున్న తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయా. ఎన్నయ్య కేసులలో ఇరికిన గాథ ఇన్నయ్య ఎవరు లేరా చచ్చిపోయేదాకా అట్లనే నా గాథ ఇన్నయ్య అంటే మరి నువ్వెందుకో పెడతలేవు ఒకటి సభ? గాథ ఇన్నయ్య బయటికి రావాలని ర్యాలీ చేస్తలేవు అంటున్నా. మనం నెంబర్ 1 ఛానలే కదా. గాథ ఇన్నయ్య బయటికి రావాలని మనం ఎందుకు చేస్తలేము అంటున్నా. ఇప్పుడు అల్లుడు గుర్తుకొచ్చిండు, బండి సంజయ్ గుర్తుకొచ్చిండా? బండి సంజయ్కు గాథ ఇన్నయ్యకి ఏం సంబంధం? బండి సంజయ్కి ఎన్నయ్యకి ఏం సంబంధం? దేశంలో సుదీర్ఘ మార్పులు తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఆలోచన మేరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏమైనా. ఆయన జైలుకు పంపిస్తే తల్లిదండ్రులను చంపించే ప్రయత్నం చేస్తుంది. ఇది అసలు విషయం చెప్తా. ఇక ఏమన్నాడు బండి సంజయ్ అనేది చూసిన తర్వాత మిగతాది మాట్లాడతా. తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తొలిసారి స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేసిన వారు ఎవరినైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని ధీమా వ్యక్తం చేస్తూనే ఈ వ్యవహారంలో తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వారిపై ఘాటుగా స్పందించారు. ఇక కుటుంబంపై కుట్ర జరుగుతుంది.
తన కుమారుడిని ఒక నేరస్తులా చూపించేందుకు పక్కా ప్రణాళికతో కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయాల్లో తాను ప్రజల కోసం నిరంతరం పోరాడుతుండడంతోనే తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని వ్యక్తం చేశారు. బండి సంజయ్ని గెలికారు, నా కుటుంబాన్ని నా భార్యను మానసిక క్షోభకు గురి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన హెచ్చరించారు. ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెడితే లంక మొత్తం దానమైనట్లు తనపై జరుగుతున్న ఈ దాడులు చివరికి కుట్రదారులకే అంటుకుంటాయని వ్యాఖ్యానించారు. కుమారుడికి సమయం ఇవ్వలేకపోయాను, తానొక తండ్రిగా విఫలమయ్యానని బండి సంజయ్ ఈ సందర్భంగా భావోద్వేగానికి పంచుకున్నారు. ఎందుకు పంచుకుంటారా? నేను చిన్న సంస్థ పెట్టుకొని క్యూనిస్లో పనిచేసే 6 సంవత్సరాలు ఈడ దిక్కు తోచని పరిస్థితిలో ఒక సంస్థను పెట్టుకొని ప్రజావాయిస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, ప్రజావాయిస్ అనే ఒక పేపర్ని పెట్టుకొని నేను రన్ చేస్తాను. నేనే ఫ్యామిలీకి దూరమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫ్యామిలీకి దూరం కావడం ఏముంది? నేనే ఇంటికి వారానికి ఒకసారి పోతున్నా. అంటే సిచ్యువేషన్ ఎట్లా వస్తుందంటే మనం నిలబడాలి, మనం ప్రజల కోసం పనిచేయాలి, మన దగ్గర పనిచేసే పిల్లలకు అన్ని విధాలుగా చూసుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఛానల్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఛానల్ హ్యాపీగా ఉంటుంది, తద్వారా మనమందరం హ్యాపీగా ఉంటామని ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది ప్రజల కోసం పనిచేసేవాడికి. అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా నిన్న ఒకడికి పోయి వస్తే పొద్దున 4:30 అయింది, రాత్రి అంతా నిద్రపోలే వాస్తవంగా. బట్ కమిట్మెంట్గా చేయాలి కాబట్టి చేస్తున్నాం కంపల్సరీగా. ఆటోమేటిక్గా వస్తుంది, ఎవడు చెప్పడం అవసరం లేదు. ఆయన బిజీలో ఆయన ఉంటాడు. కొడుకు బాధ్యత ఉండాల్సిన ఆవశ్యకత కొడుకు ఉంటుంది. ఏ తండ్రి అయినా కంటాం, పెంచుతాం, పిల్లలకి మంచి జరగాలని చూస్తాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం. వాడు చెడు మార్గంలో పోతాడా మంచి మార్గంలో పోతాడా అనేది 1-2 సార్లు చెప్తాం. ఇప్పుడు రోషయ్య కొడుకు చెడు మార్గంలో వేడు వదిలేసిండు. రోషయ్య కొడుకు నాకు సంబంధం లేదన్నారు. ఇదే శ్రీనివాస్కు, ధర్మపురి శ్రీనివాస్కు 2 కొడుకులు, ధర్మపురి సంజయ్, ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ బీజేపీలోకి వస్తే ధర్మపురి సంజయ్ కాంగ్రెస్లో ఉన్నాడు. అన్నదమ్ములకు మొత్తమే పడదు. మరి ఆ తండ్రి మానసిక క్షోభ ఎంత అనుభవిస్తాడు? అరే నేను 2 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఇద్దరం కలిసి అధికారంలో తీసుకొచ్చిన పిసిసి అధ్యక్షుడిని, 290 పైచీలకు బీఫామ్లు ఇచ్చిన నేతను నేను. మీరిద్దరు కరెక్ట్ లేకపోతే నా ఇజ్జత్ పోతారా అని ఆయన అనుకున్నాడు. కానీ వీళ్ళిద్దరూ ఒకడు ఎడమంటే ఒకడు తెడం, ఒకడంటే ఒకడికి వాడదు. ఆయనకు నాకు సంబంధం లేదంటారు, ఈయనకు నాకు సంబంధం లేదంటారు. అంటే ఒకే కుటుంబంలో అనేక రకాల ఇష్యూస్ వస్తాయి. దట్ ఈస్ పర్సనల్ ప్రాబ్లమ్స్. దాన్ని రాజకీయంగా రుద్దడం కరెక్ట్ కాదనేది మా భావన. కుమారుడికి సమయం ఇవ్వలేకపోతున్నా కాన్సెప్ట్ ఉంటుంది. ఇక బండి భగీరథ్ ఫోక్సో కేసులో ఆ సిట్ స్పేడ్ నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు. మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశం. హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్ రేపు విచారణకు రానున్న క్వాష్ పిటిషన్. తనపై హనీ ట్రాప్ జరిగిందంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు. దర్యాప్తు ముమ్మరం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన రితిరాజ్ నేతృత్వంలోని సిట్ మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్ రేపు వెకేషన్ బెంచ్ ముందుకు క్వాష్ పిటిషన్. బాధితురాల నుంచి మరోసారి స్టేట్మెంట్. లోతైన దర్యాప్తు చేస్తున్న అధికారులు. రాజకీయ ఒత్తిళ్లు లేవు, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సిట్ చీఫ్ రితిరాజ్ వెల్లడి. హనీ ట్రాప్ ఆరోపణలు ఫోక్సో కేసుల మధ్య నెలకొన్న తీవ్ర ఉత్కంఠ మధ్యలో ఇది నడుస్తూ ఉంది. ఈరోజు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి మధ్యాహ్నం 2 గంటలకు రమ్మని చెప్పింది. మరి హైకోర్టులో నిన్ననే చాలామంది స్టేటస్లు పెట్టుకున్నారు. ఈ లెఫ్టిజం భావజాలాలు ఉన్న ప్రతి ఒక్కరూ స్టేటస్లు పెట్టుకున్నారు. ఎందుకంటే హిందుత్వ ఎజెండాను చంపాలి. వాడు కంకణం కట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, ఉండడం హిందూగానే ఉంటాడు. కానీ ప్రతిరోజు హిందుత్వ ఎజెండా లేకుండా పనిచేయాలి, హిందువులను చంపిపడేయాలన్నా బొందబెట్టాలన్న కాన్సెప్ట్ కొద్దే వాడు పనిచేస్తూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది నిన్న స్టేటస్లు పెట్టుకు. బండి భగీరథ్కు బెయిల్ ఎట్లా వస్తుంది? నీకు అందులో ఈక తెలియదా, తోక తెలియదా? ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదా
4 కథలు అల్లి చెప్పినట్టు ఆ కథల్ని పట్టుకొని మనం ప్రచారాలు చేయబడతాయి. అసలు అలా లోతైన దర్యాప్తు చేస్తే కదా. నా పైన కేసు పెట్టిండు కానీ 2 SC అట్రాసిటీ కేసులు పెట్టిండు, ఓ బైండ్ ఓవర్ కేసు పెట్టిండు. నేను తప్పు చేసినా చేయలేదా అని ఎంక్వైరీలో తేలుతుంది కదా, కోర్టు నిర్ణయిస్తుంది కదా. మరి ఇంత పెద్ద సెంట్రల్ మినిస్టర్ కొడుకును తప్పు పట్టిందని జడ్జే ఇక మొత్తం జడ్జి మీదే భయపట్టించిందంటే ఈడీ రైడ్ చేసిందంట అని ఒకటి స్టేటస్ పెట్టిండు. అరే నీ అమ్మ నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతున్నట్టు. ఇబ్బందులు అనేది మన మీద ఒకడు తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు, ఆ నేరారోపణలు నిజంగా మనం చేయనప్పుడు ఆ బాధ ఏందో తెలుస్తుంది. అది మీకు తగిలినప్పుడు అర్థమవుతుంది. నాకు తగిలింది కాబట్టి నేను చెప్తున్నా. సరే, ఈ అమ్మాయి ఏం చేసింది అన్నది చూపించే ప్రయత్నం చేస్తా. గుండె నిబ్బరం చేసుకొని చూడండి. 100% చూపించే ప్రయత్నం చేస్తా. ఇదో పిల్లగాడు. ఈ పిల్లగాడు బండి భగీరథ్ కాదబ్బా. మళ్ళీ మీరు బండి కాదు భగీరథ్ అనుకున్నారు. పేర్లు వద్దు, పేర్లు నాకు పూర్తి స్థాయిలో తెలుసు. బండి భగీరథ్ కాదు, బండి భగీరథ్ కాదేనే. అయినా తానెవరు? బండి భగీరథ్ కాదు. ఒక్కరు ఇంత క్లోజ్ రిలేషన్షిప్తో ఫోటోలు ఎవరితో తిరుగుతారా? లవర్లతో కాకుండా ఇంత చిన్న అమ్మాయి ఎంతమందితో తిరుగుతూ ఉంది? అసలు ఏం జరుగుతుంది? నంబర్ 1. నెంబర్ 2, ఈయన కూడా బండి భగీరథ్ కాదయ్యో. నెంబర్ 2, ఈయన కూడా బండి భగీరథ్ కాదు. అదే అమ్మాయి. ఫేస్ బ్లర్ చేసినాం, మైనర్ అంటున్నారు కాబట్టి ఫేస్ బ్లర్ చేసినాం. యాజ్ పర్ అయితే మాకున్న నాలెడ్జ్ ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 19 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. 19. అమ్మాయికి 19 సంవత్సరాలు ఉంటాయి. 18 సంవత్సరాలు కూడా క్రాస్ అయింది. ఎందుకు క్రాస్ అయిందని కూడా చెప్తా. ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది అది బయట పెట్టద్దు అన్నారు కానీ చెప్తున్నా. ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది? ఇది రెండో పర్సన్. ఈయన కూడా బండి భగీరథ్ కాదయ్యో. మీరు బండి భగీరథ్తోనే ఏఐ ఫోటోలు కూడా కాదు, బండి భగీరథ్ కాదు. ఇవన్నీ ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న ఫోటోలే. ఇవన్నీ పోలీసు వాళ్ళు సంపాదించిన ఫోటోలు కూడా అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆ బండి భగీరథ్ మీద అనేక ఆరోపణలు వచ్చిన తర్వాత బండి భగీరథ్కు ఉన్న కాన్సెప్ట్ కొద్దీ ఆ పాత లవర్లందరూ ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నారు. ఈ లవర్లందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టేటట్టున్నారు ఇప్పుడు. ఇక అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తూ ఉన్నాం? బడ్వైజర్లు బీర్లు, బకాడి బీర్లు పట్టుకొని తాగుతూ ఉన్నాం. ఇంత చిన్న పిల్లనే కదా, ఇంత చిన్న పిల్ల కార్లలో బీర్లు పట్టుకొని గోవా బీచ్లలో అక్కడిక్కడ బిందాస్గా బీర్లు పట్టుకొని ఎట్లా తాగుతూ ఉన్నారు. ఆ పిల్లగాడు ఆ పిల్లను ట్రూగా లవ్ చేసిండు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం 19 సంవత్సరాలు ఉన్నాయి. 100% మనం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఉంది. ఒకే సామాజిక వర్గం, ఆ అమ్మాయి కూడా 300 కాపు సామాజిక వర్గమే కాబట్టి పెళ్లి చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ పిల్లగాడు పిల్లని దూరం పెట్టడం స్టార్ట్ చేసిండు. ఎవడైనా న్యాచురల్గా ట్రూగా లవ్ చేస్తున్నాడు, ఎవడైనా దూరం పెడతాడా? ఎవడైనా దూరం పెడతాడు ట్రూగా లవ్ చేస్తున్నాడు. అమ్మాయి పిల్లగాడు పరిచయమైన కాంచి కాల్ రికార్డ్స్ పెట్టుకున్నది. కాల్ రికార్డ్స్ చేతులు వేయించుకోవాలి, మనమే సెల్ఫీలు తీసుకోవాలి. ఇదే ఈయన కూడా బండి భగీరథ్ కాదయ్యో. మీరు వేరే అనుకునేరు. ఇది 3వ నెంబర్. మేరా నెంబర్ కాయ అన్నట్టుంటుంది కథ. ఈయన కూడా బండి భగీరథ్ కాదయ్యో. ఈయన కూడా బండి భగీరథ్ కాదు, బండి సంజయ్ కొడుకు కాదు ఈయన కూడా. మరి ఈయన కూడా బండి భగీరథ్ అనుకునేరు.
ఈయన కూడా కాదు. మరి ఆ ఇక్కలు ఏందో శకశక్కలు ఏందో మాకైతే అర్థం కాదు, కానీ తెలియదు. కానీ ఏం చేస్తుందామే? ఇది ఏం చేస్తుందా ఏమే? దాన్ని ఏమంటారు? దాంట్లో గాంజా ఉందా, డ్రగ్స్ ఉందా, ఏముందా? ఇది 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 ఏంది అన్నది ఇక మీకు మేము చెప్తే బాగోదు. స్టాష్ ప్రో ప్యాకెట్ లైటర్ మన అది మరి అది దాంట్లో గాంజా ఉందా, ఏమైనా డ్రగ్స్ ఉందా, మరి లైటర్తో ఏం చేస్తున్నది, అవి ఏంది అన్నది ఇక మేము చెప్తే బాగోదు. ఇదొక తతంగం, సాక్ష్యం. ఇదొక సాక్ష్యం. ఇక కార్ ఎటువే మన అమ్మాయి కానీ కళ్ళు తాగుతుంది. ఆ బట్టలు చూడన్నా. సరే, బట్టలు ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు మనం కామెంట్ చేయడానికి కూడా లేదు బట్టలకి. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు. ప్యాషన్ మన అమ్మాయి తప్పేం లేదు. ఇక బకార్డి బీర్లు, బడ్వైజర్ బీర్లు నడుస్తూ ఉంది. ఇక ఇంకొకటి చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి కథలు. కార్దెట్టువే. ఓకే. ఇగో మన అమ్మాయే. ఈయన కూడా బండి భగీరథ్ కాదయ్యో. మళ్ళా బండి భగీరథ్ అనుకున్నారు. ఈయన కూడా బండి భగీరథ్ కాదు. మన అమ్మాయే. ఏ చిన్న బీర్ తాగుతుంది, తప్పేమున్నది. కానీ ఈ బండి భగీరథ్ కాదు. ఇంకొక వీడియో చూపించే ప్రయత్నం చేస్తే ఇక, ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే ఈయన కూడా బండి భగీరథ్ కాదు. అమ్మా, ఈ పిల్లగాడు కూడా బండి భగీరథ్ కాదు. ఇక్కడనే 4 మెంబర్స్ అయ్యారు. విన్నారా? మళ్ళా బండి భగీరథ్ అనుకున్నారు. చేతిలో మనకి ఎప్పుడు గుండాల్సిందే ఒకటి, చేతిలో లేనిది నడవదు. ఇది మరి పాశ్చాత్య కల్చరా? మరి మా అమ్మాయి ఎటుపోతుంది, ఏం చేస్తుంది అనేది తల్లిదండ్రులకు తెలియదా? బండి సంజయ్ కొడుకు తప్పే చేసిండు అనుకుందాం, పిల్ల తప్పే చేసింది అనుకున్నాం. చిన్న పిల్ల ఏం చేస్తున్నావు నువ్వు అని మరి బండి భగీరథ్ ఎట్లింటికి వస్తాడు అనేది మినిమం లేదా? అవన్నీ వైరల్ అయినాయి కదా. బగ్గి వీడియో తీస్తున్నావా, బగ్గి ఫోటో తీస్తున్నావా, బగ్గగా ఉన్నావా? వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే తల్లిదండ్రులకు, మనకు ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు మనకు కూడా ఎంత అన్నది ఎంత బాధ అనిపిస్తుంది అన్నది తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్స్కు మనకు జరిగినప్పుడు చాలా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. మనము అనుకున్న కాన్సెప్ట్ ఏం కాదు. మళ్ళీ ఇది కూడా ఇగో ఎప్పుడు నా మీద అర్ధరాత్రి 2:30కు రేపు చేసిండు, 2:30కు రేపు చేసిందని ఇగో ఈమెనే పెట్టింది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లోనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 31 2:30 గంటలకు తాగి నాతో అసభ్యంగా ప్రవర్తించిండు. మరి ఇదే 2:36 ఎందుకు ప్రేమగా నువ్వు బిర్యానీ తినిపిస్తున్నావు పిల్లగానికి? రేపైన తర్వాత పోయి ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి పోతారు. రేపైంది అజీజ్ నగర్ ప్రాంతంలో రేపైంది. ఏ పోలీస్ స్టేషన్కి పోవాలి? మొయినాబాద్ పిఎస్ పరిధిలోకి వస్తుంది, షేవేల నియోజకవర్గం కిందకి వస్తుంది, ఆడికి పోవాలి. మనం ఏం చేసినాం? ప్రేమగా బిర్యానీ తినిపిస్తున్నాం. ఒకటా, రెండా, మూడా, ఏం చెప్పాలి? ఏంది బర్త్డే వీడియో లేదన్నది? బర్త్డే వీడియో అమ్మాయి వాళ్ళ అమ్మ అన్నది అనుకుంటా. బర్త్డేనా మ్యారేజ్ డే వీడియో ఉంటుంది. ఏ బోలెడు పడైన 1 కాదు 2 కాదు. ఇప్పుడు పొద్దున్న లేచి నుంచి సంజయన కుమార్ మీద ఆరోపణలు చేస్తున్నా. వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారన్నా? ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అయితే అది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్లో ఉంది. అసలు పేరు చెప్పకూడదు, విషయం బయట పెట్టకూడదు. సంజయ్ అరెస్ట్, కొడుకు అరెస్ట్. తప్ప కొడుకు సంజయ్ ఎందుకు అరెస్ట్ కావాలా? సంజయ్ అరెస్ట్. మరి ఇదే ఎమ్మెల్యే షకీల్ కొడుకు జుబ్లీ హిల్సా ఒక చిన్న అమ్మాయిని గుద్ది చంపి పోతే
మరి షకీల్ అరెస్ట్ అని చెప్పలేదు. ఇదే కేటీఆర్ నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తప్పు చేసిండు, వాడు దుబాయ్కి పంపించిన వాడిని తీసుకొచ్చి బొక్కలేస్తా అని ఎందుకు అనలేదా కేటీఆర్ను? సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన పైన బురదలు చల్లుతూ ఉన్నారు. మొన్న కౌశిక్ రెడ్డి గారికి గాలే, కౌశిక్ రెడ్డి గారికి ఇట్లనే ఇష్టం ఉన్నట్టు బండి సంజయ్ తిడితే కార్యకర్తలు బద్దలు భాషింగాలు చేసి కరీంనగర్లో బాత్రూంలో జాక్కున్నాడు గాడిది కొడుకు. ఒక ఎమ్మెల్యే ఉండి బాత్రూంలో జాక్కొని అయ్యా ఎన్టీవీ రిపోర్టర్ అన్నా, ఎన్టీవీ రిపోర్టర్ నీ దండం పెడితే నీ కాళ్ళు మొక్తానని కాపాడన్నాడు. నిజం కాదా ఇది? పొన్నం ప్రభాకర్ను బ్లాక్మెయిల్ చేయలేడు, పొన్నం ప్రభాకర్ను బ్లాక్మెయిల్ చేయలే. అరే వ్యక్తిగతంగా 1,00,000 ఉంటుంది రా భాయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా 1,00,000 ఉంది, పొన్నం ప్రభాకర్కు వ్యక్తిగతంగా 1,00,000 ఉంటాయి ఫ్యామిలీ. నీకు ప్రజా సేవలకు వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఏం చేస్తుంటో కావాలి కదా. అంటే ఒక పొన్నం ప్రభాకర్ గౌడ బిడ్డ బీసీ బిడ్డ ఎదిగితే నీకు కళ్ళమంట బీఆర్ఎస్కి. ఒక బీసీ బిడ్డ మున్నూరు కాపు బిడ్డ అంచెలంచెలుగా ఏంటి కేంద్ర మంత్రిగా పనిచేస్తే మీకు కళ్ళమంట. ఇదేనా మీ వ్యవహార శైలి? ఇదేనా అని అడుగుతున్నాం. ఇవాళ అన్నీ వస్తాయి, ఇవి శాంపిల్ మాత్రమే. ఈ 4-5 పోరాన్లే శాంపుల్ మాత్రమే. నెక్స్ట్ అసలైన డోస్ ఉంటుంది. బండి సంజయ్ బిడ్డ నువ్వు తప్పు చేయిపో అని చెప్పి పంపిస్తాడు. ఎవడన్నా మీ ఇంట్లో బిడ్డలు ఉన్నారు, మీ ఇంట్లో కొడుకులు ఉన్నారు, మనం కూడా ఓ తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. ఏ తల్లిదండ్రులైనా కొడుకు తప్పు చేయమని పంపిస్తారా? కరీంనగర్ పోయి బండి సంజయ్ కుటుంబాన్ని చూడండి. వాళ్ళ ఇద్దరు అన్నలు కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, ఎక్కడ కూడా మా తమ్ముడు కేంద్ర మంత్రి అని ప్రౌడ్ కూడా ఆ యాటిట్యూడ్లో కూడా ఉన్నారు. ఒక్కొక్కడు అమ్మ కార్పొరేటర్ అయితేనే తమ్ముడు కార్పొరేటరు ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి అని ఉంటాడు పటాన్చెరు. వాళ్ళ తమ్ముడు అఫీషియల్ ఎమ్మెల్యే ఆడ. ఫామ్ హౌస్లు ఉంటాయి, కాన్వాయిలు. వీళ్ళ గదే కరీంనగర్లో ఉంటారు, గదే చైతన్యపురి గానే ఉంటారు వీళ్ళు. సంజయ్ అన్న వాళ్ళ అన్నలకు కనీసం ఒక ఇంటి ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా, ఒక హోమ్ గార్డ్ కూడా ఉంటాడు సెక్యూరిటీ. మనం ఎవరి మీద బురద జల్లుతున్నాం? ఇక ఏం చేస్తున్నాం అనేది కొంచెమైనా సిగ్గు శరం లజ్జామానం ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. బాజప్తా బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బాజప్తా జైలుకు పంపించాల్సిందే. దాంట్లో వెనుక ముందు ఆడేది ఏం లేదు. ఇదే అమ్మాయి 9వ తరగతిలో ఒక యాక్సిడెంట్ చేసింది. 9వ తరగతిలో ఒకరి గుద్ది పడేసిందే. ఇప్పుడు సిబిఎస్ఈ ప్రకారం ఎట్లుంటుందంటే 9వ తరగతి 10వ తరగతి వచ్చేసరికి 16-17 సంవత్సరాలు వస్తుంది సిబిఎస్ఈ ప్రకారం. మా బిడ్డలు కూడా చదువుతున్నారు కాబట్టి నాకు అవగాహన ఉంది దానిపైన. ఇదే అమ్మాయి 9వ తరగతిలో ఒకరి గుద్దిన తర్వాత, వాడికి ఇంజ్యూరీ అయిన తర్వాత, ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, కోర్టుకు వెళ్ళి చాలాని కట్టిన తర్వాత, ఈ అమ్మాయి మైనర్ కాబట్టి వాళ్ళ బండి ఇచ్చిన వాళ్ళ ఫాదర్కి కేసు పెట్టిన తర్వాత, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది? 15 సంవత్సరాల అమ్మాయి అని ఉంది. ఎప్పుడు? 2021. 2021లో 15 సంవత్సరాల అమ్మాయి ఉన్నప్పుడు 2026లో ఎంత ఏజ్ అవుతుంది? ఆ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. బట్ డిపార్ట్మెంట్ బయట పెట్టొద్దంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అవి బయట పెట్టలేకపోతున్నాం. ఇక మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటున్నాడు? అమ్మాయి, తల్లి, తండ్రి మొత్తం అందరు కలిసి బండి సంజయ్ ఇంటికి వేయండు. బండి సంజయ్ నేను సెంట్రల్ మినిస్టర్, నా సంగతి తెలియదు అని మాట్లాడాడు. సామాన్యులు కానీ ఎవరు కానీ మన బండి సంజయ్ ముస్లింలకు వ్యతిరేకం అనుకుంటారు కదా.
మీరు ఒక్కసారి బండి సంజయ్ ఆఫీస్కి వెళ్ళండి, సగం మంది ముస్లిమ్సే ఉంటారు, సగం మంది ముస్లిమ్సే. చాలామంది వస్తారు, నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చిందంటే చాలామందిని పరిచయం చేస్తూ ఉంటాడు భగీరథ్ వాళ్ళ క్లాస్మేట్స్. ఆ విధంగానే చేసిండ్రు. అన్న నాకు జడ్పీటీసీ టికెట్ కావాలి, నేను నిర్మల్ నుంచి నాకు జడ్పీటీసీ టికెట్ కావాలి. అంటే నిర్మల్ నుంచి జడ్పీటీసీ టికెట్ కావాలంటే నిర్మల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి అమ్మా, నేను మాట్లాడతానంటే నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉంటాడు, బీజేపీ ఎల్పీ నేత దగ్గరికి వెళ్ళండి అని చెప్పిండు. ఆయనకు మాకు పడదు అంటే, పడకపోతే పడిపించుకోవాలమ్మా, పడదు అంటే నడవదు. సరే అట్లా అంటున్నారు కదా, ఇంకొక 2 పేర్లు చెప్పిండు, ఆడికన్నా పోండి అని. ఈ పిల్లగానికి ఈ విషయాలన్నీ బండి భగీరథ్కు ఈ పాత లవర్ల గురించి తెలిసి ఆ లవర్ల గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత, అరే ఈ అమ్మాయి నేను ఇంత ట్రూగా లవ్ చేస్తే ఈ అమ్మాయి నన్ను ఇట్లా చేసిందని చెప్పేసి ఆ పిల్లగాడు పక్కన తప్పుకున్నాడు. ఎట్లానే చేసి వాడిని బ్లేమ్ చేయాలని ఓ పువ్వు లీడర్ గులాబీ లీడర్ ఇద్దరు పువ్వు లీడర్, ఈ 2 పూలే, ఓ గులాబీ లీడర్ ఓ పువ్వు లీడర్ ఇద్దరు కలిసి బండి సంజయ్ కొడుకు మీద మనం చేస్తే బండి సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, తద్వారా మోదీ బండి సంజయ్ని తప్పిస్తాడు మంత్రివర్గం నుంచి. అంటే ఆర్ఎస్ఎస్ భావాజాలం నుంచి వచ్చినోడు, దేశం కోసం ధర్మం కోసం పనిచేసినోడు ఇప్పటికిప్పుడు తప్పించి కూడా అదే క్రేజ్ ఉంటుంది ఆయనకి. మన చూడలే పరేడ్ గ్రౌండ్లో ఏమైందో, మిగతా లీడర్లను పిలిచినప్పుడు ఏ అరుపులు కేకలు వచ్చినాయి, బండి సంజయ్ అని పిలిచిన తర్వాత డీకేఆర్ని పిలిచిన తర్వాత నాన్ స్టాప్గా 1/2 అవర్ కార్యకర్తలు ఈలల గోళాలతో ఈల చేసింది నిజం కాదా? లాస్ట్కు బండి సంజయ్ మీ దండం పెడతారని ఆయన ఆగండి అంటేనే కదా కళ్ళకు నీళ్లు తీసుకున్న తర్వాత ఆపింది. ఒక్క మనిషి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లీడర్లందరూ ఒకటేలా. కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఏమన్నా పిచ్చి పార్టీ అని మాట్లాడతలేరు అనుకుంటున్నారు ఏంది? ఈ ఎవిడెన్స్లన్నీ పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిదీ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరవేస్తూ ఉంటుంది. మనం మాట్లాడితే మనం తప్పులో పడతాం. అమ్మాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇట్లా వెళ్తూ ఉంది, తద్వారా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం పాపం చేసినట్టు? బండి సంజయ్ వాళ్ళ సతీమణి ఏం పాపం చేసిందే? బండి సంజయ్ వాళ్ళ సతీమణి ఏం పాపం చేసింది? ఇదే కాంగ్రెస్లో వరంగల్ ఎంపీగా ఉన్న సిరిసిల్ల రాజయ్య కుటుంబంలోకి ఇష్యూ జరిగింది. సిరిసిల్ల రాజయ్య తప్పు చేసిండని చెప్పినామా? ఇదే కొత్తగూడెం ఎమ్మెల్యే బీఆర్ఎస్ హయాంలోనే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అని ఉంటాడు, వాళ్ళ కొడుకు వనవ రాఘవ అని ఉంటాడు. ఓ తప్పు చేసిండు, పెద్ద తప్పు చేసిండు, డేంజర్ అయిన తప్పు. వనమ వెంకటేశ్వరరావుని తెచ్చినామా, వనమ రాఘవని తెచ్చినామా? మరి బండి సంజయ్ విషయంలో కొడుకు ఒకవేళ తప్పు చేసిండా ఒప్పు చేసిండా అని పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. బండి సంజయ్ ఎందుకు టార్గెట్ అయిండు? కొరకరాని కొయ్యగా మారుతూ ఉన్నాడు. బండి సంజయ్ చేయబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. బండి సంజయ్ని ఒక్కడిని తప్పిస్తే ఇక మనం మొత్తం లోపాయికార ఒప్పందాలు పెట్టుకోవచ్చని బీఆర్ఎస్ వాళ్ళు రెడీ అయినలా. ఇది శాంపిల్ డోస్ మాత్రమే మిత్రులారా. రేపు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. లేదంటే సాయంత్రం ఓ సపరేట్ ఎపిసోడ్ పెట్టుకుందాం. దీనికి గట్టిగానే ఉన్నది కథ, మంచిగానే పెట్టుకుందాం. దాంట్లో తప్పు పట్టుకోవడానికి ఏమి లేదు. ఇక ఈరోజు బండి భగీరథ్ వస్తాడా, బండి భగీరథ్ రాడా, ఏం జరుగుతుంది ఏంది అనేది పూర్తి స్థాయిలో చూద్దాం. ఈ పేపర్ కూడా మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అది పూర్తి స్థాయిలో చదవాలి కాబట్టి ఉంది. ఒక్కసారి మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం.